6 గంటల దాకా, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ అవర్ తీసుకుంటూ మనకు తగిన ఫలితాన్ని మనం ఆశించడంలో తప్పు లేదని నా కోరిక. అట్లాగే మత్తుకి బానిసలైతే ఎత్తుబల్లెక్కి పడటము లేకపోతే తాడు మీద దిగుతుంటాం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం పని దిగిన తర్వాత మన అలవాటుని మనం కొనసాగించుకున్నా తప్పు లేదు. కానీ వర్కింగ్ టైంలో ఎలాంటి తప్పు చేస్తే దానికి మేస్త్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇంటి ఓనరు బాధ్యత. కుర్రోడిదేముంది, వాడు తాగుతాడు, ఓనర్ ఏమో మా అరిచేది మేస్త్రిని కదా. ఇవి మనం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా నడిస్తే మన వృత్తికి మించిన వృత్తి లేదని నా ఒక అభిప్రాయం. నేను రూపాయి కూలి కాడి నుంచి పనిచేశాను. ఈరోజు ఒక 50 మందికో 25 మందికో ఉపాధి కల్పిస్తూ నేను కూడా వాళ్ళలో ఒకటిగా నా భార్య పిల్లలు మేమందరం బతుకుతున్నామని సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చిన జీకే టీవీ వారికి కృతజ్ఞతలు. ఒంగోలు శాసనసభ్యుల వారు కానీ మన ఎంపీ గారి దగ్గరికి మన వాళ్ళ యొక్క బాధ సాధలు అంటే ఇళ్ల స్థలాలు కానీ లేకపోతే మరో ఇంకొక ఇబ్బందులకి మనం వాళ్ళని కోరుకుంటూ, అట్లాగే మనం ఒంగోలు మేయర్ గారితో కూడా మాట్లాడించుకొని మనకొక యూనియన్ ఆఫీస్ని ఇళ్ల స్థలాల్ని నెరవేర్చుకుందామని నా యొక్క అభిలాష. చెప్తున్నా కుర్రోళ్ళకి తాగి పని చేయొద్దు, తాగకుండా పని చేయండి. మనం ఇప్పుడు ఇంత మేనేజ్ చేసామంటే చాలా గొప్ప, అది గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఓకేనా ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. అందరూ మనం కలిసి ఉందాం, అది గుర్తుపెట్టుకోండి. ఎంతకంతా నేను మాట్లాడినాను, నాకే వచ్చింది నాకు తెలుసు, నేను మాట్లాడుతున్నాను. ఓకే, ఉంటా సార్.